మనకు డీఎస్సీ లోపట, పేఏ లోపట సైకాలజీలో దాదాపు 4 బిట్స్ కవర్ చేస్తున్నారు. 4-6 బిట్స్ అందులో కూడా కోల్బర్గ్ నైతిక వికాసంకెళ్ళి కంపల్సరీ దాదాపు క్వెషన్స్ అన్నిట్లో కవర్ అవుతుంది. సో, వెరీ సింపుల్ చాలా ఈజీ. సో, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. థియరీ ఆఫ్ మోరల్ డెవలప్‌మెంటల్ థియరీ బై కోల్బర్గ్. సరే చూద్దాం. ఇందులోపట 3 లెవెల్స్ ఉంటాయి మీకు తెలిసిందే. మనకు 3 లెవెల్స్, 6 స్టేజెస్. లెవెల్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి. ప్రీ కన్వెన్షన్ లెవెల్. ఇందులోపట 2 దశలుంటాయి. దశ 1, దశ 2 అన్న విషయం మీకు తెలిసిందే. రెండవది లెవెల్ 2 సాంప్రదాయక దశ కన్వెన్షనల్ స్టేజ్ అనేది ఇందులోపట కన్వెన్షనల్ లెవెల్ అంటాం. సాంప్రదాయక కన్వెన్షనల్ లెవెల్. అదేవిధంగా ఇందులోపట స్టేజ్ 3, స్టేజ్ 4 ఇందులో కూడా 2 దశలుంటాయి మళ్ళీ. ఇక చివరిది తీసుకుంటే లెవెల్ 3 కన్వెన్షనల్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటారు. ఉత్తర సాంప్రదాయక లెవెల్‌గా పేర్కొంటారు. సో, ఈ విధంగా ఇందులోపల కూడా మళ్ళీ 2 దశలుంటాయి. స్టేజ్ 5, స్టేజ్ 6. సో, దయచేసి కొంచెం ఐడియా ఉంటే చాలు కళ్ళు మూసుకొని ఈజీగా చేయొచ్చు. ఇది బిట్ ఈజీగా 1 మార్క్ సంపాదించుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ ఏందంటే పూర్వ సాంప్రదాయక స్థాయి అంటారు. దశ కాదు. పూర్వ సాంప్రదాయక స్థాయి లెవెల్. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అప్పుడు 2 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2. మొదటిది ఏందంటే శిక్షణ తప్పించుకోవడం కోసం విధేయత. స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడెన్స్ పనిష్మెంట్. అంటే ఈ దశలో కూడా పిల్లలు ఏందంటే పెద్దల నుండి శిక్షను తప్పించకుండా వాళ్ళకు మోరల్ వాల్యూస్ ఎట్లా ఉంటాయనేది, ఎట్లా డెవలప్ అయితాయనేది, నైతిక వికాసం అనేది ఎట్లా జరుగుతుందనేది ఈ యొక్క కోల్బెర్గ్ చెప్పారు. అయితే ఇక నైతిక వికాసం అనేది ఎట్లా డెవలప్ అవుతుందంటే, అంటే పనిష్మెంట్‌ని బట్టి, రివార్డ్స్‌ని బట్టి అంటే ఇచ్చే పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో పెద్దల నుండి అంటే తప్పు చేస్తే శిక్ష అని ఉంటుంది కదా! సో, శిక్షను తప్పించుకోవడం కోసం విధేయత, పెద్దల మాటలను గౌరవిస్తారు. సో, స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్. ఇది ఈ దశ. ఏజ్ కూడా చూడండి 4-10 ఇయర్స్. 4-10 ఇయర్స్ ఏజ్ ఇది. స్టేజ్ 1 ఫస్ట్‌ది. అంటే ఈ దశలోపట పిల్లలు పెద్దల నుండి శిక్షను తప్పించుకోవడం కోసం పెద్దల మాటలను గౌరవిస్తారు. వారి పట్ల విధేయతను ఉంటారు. స్టేజ్ 1. ఇందులో స్టేజ్ 2 నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుందంటే బహుమతులు పొందడం కోసం వస్తు మార్పుడిని ఇచ్చిపుచ్చుకోవడం అనే దశ ఇది. స్టేజ్ ఆఫ్ కన్ఫర్మింగ్ టు అబ్టైన్ రివార్డ్ అండ్ ఫేవర్ ఇన్ రిటర్న్. జనరల్‌గా పిల్లలు చూస్తుంటాం మనం. నేను ఇట్లా కొద్దిగా పోయి ఈ పని చేయమంటే మరి నాకు నేను చాక్లెట్ కొనుక్కుంటాను వాళ్ళ తల్లితోటి, తండ్రితోటి అట్లా ఎక్స్‌చేంజ్ చేస్తుంటారు. లేదా ఒక పిల్లలుంటారు. "నువ్వు బొమ్మ ఇస్తావా? నేను చాక్లెట్ ఇస్తా. మళ్ళీ ఆడుకొనిస్తా. నేను చాక్లెట్ ఇస్తే నేను బొమ్మ ఇస్తావా?" అంటారు. లేకుంటే బొమ్మిస్తే చాక్లెట్ ఇస్తావా? సో, ఇక్కడ ఏందంటే వస్తు మార్పిడి. స్టేజ్ ఆఫ్ కన్ఫర్మింగ్ టు అబ్టైన్ రివార్డ్ అండ్ ఫేవర్ ఆఫ్ రిటర్న్. బహుమతులు పొందడం కోసం అదేవిధంగా వస్తు మార్పిడి ఇచ్చిపుచ్చుకునే దశ ఇది. సో, ఈ విధంగా ఈ 2 దశలు లెవెల్ 1కి సంబంధించింది స్టేజ్ 1లో శిక్షను తప్పించుకోవడం విధేయత. అదేవిధంగా స్టేజ్ 2లోను బహుమతులు పొందడం కోసం వస్తు మార్పిడి ఇచ్చిపుచ్చుకునే దశ. స్టేజ్ ఆఫ్ కన్ఫర్మింగ్ టు అబ్టైన్ రివార్డ్ అండ్ ఫేవర్ అండ్ రిటర్న్. సో, నెక్స్ట్ లెవెల్ సాంప్రదాయక దశ కన్వెన్షనల్. అంటే వాళ్ళకు విలువలనేటివి ఇక్కడ ఎట్లా నేర్చుకుంటారంటే పేరెంట్స్‌కెళ్ళి, తర్వాత పాఠశాలకొచ్చినాక స్కూల్ టీచర్స్‌కెళ్ళి జనరల్‌గా విలువలు నేర్చుకోవడం అనేది తెలుస్తుంటది వాళ్ళకి. ఎట్లా నైతికత అనేది డెవలప్ అవుతుంది. ఓహో! మనమేందంటే, మనం ఇతరుల ఆమోదం కోసం మనం ఈ పని జేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లేదా మన ఫ్రెండ్షిప్ చేయరు మన చేత. సో, అట్లా అక్కడేందంటే గుడ్ బాయ్, గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అంటారు. మంచి బాలుడు, మంచి బాలిక నైతికత. అరే! ఈ పిల్లాడు చాలా మంచి గుడ్ బాయ్, ఈస్ ఎ గుడ్ గర్ల్ చూస్తారు అబ్జర్వేషన్ జేస్తారు. సో, ఎట్లా అనుకుంటారని. సో, ఏదైనా ఈ దశనేమంటారంటే మంచి బాలుడు, మంచి బాలిక నైతికత అని చెప్పబడుతుంది. గుడ్ బాయ్, గుడ్ గర్ల్ ఓరియంటేషన్. ఇతరుల ఆమోదం కోసం అప్రూవల్ ఆఫ్ అదర్స్ ఇతరుల తిరస్కరణను తప్పించుకోవడం కోసం వీళ్ళు చేస్తుంటారు. అవాయిడ్ బీయింగ్ డిస్లైక్డ్. బీయింగ్ డిక్లేర్డ్ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్. అందుకే దీన్ని మూడవ దశను మంచి బాలుడు, మంచి బాలిక నైతికత అంటారు. ఇది సాంప్రదాయక దశ కన్వెన్షనల్. అంటే ఇక్కడ ఇప్పుడేందంటే సెకండ్ లెవెల్ ఇది. మామూలుగా మంచి చెడు అనేది వాళ్ళకెట్లా తెలుస్తుంది అంటే, మామూలుగా పేరెంట్స్‌కెళ్ళి, టీచర్స్‌కెళ్ళి ఏది వాళ్ళ ఆమోదం పొందుతారో, ఏదైతే వాళ్ళ యాక్సెప్టెన్స్‌కి లోనైతారో, ఏ ప్రవర్తనైతే మామూలుగా ఇతరుల ఆమోదం అంటే పేరెంట్స్ కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, లేదా స్కూల్‌లో టీచర్స్ కావచ్చు, లేదా పీర్ కూడా కావచ్చు. సో, అక్కడ మనకేంది అంటే దీన్ని కన్వెన్షనల్ లెవెల్ థర్డ్ స్టేజ్. ఇందులో కూడా ఇంకొకటున్నది. నాలుగవ దశనేమంటారంటే సాంఘిక క్రమ నిర్వహణ నైతికత అంటారు. సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటారు. ఇక్కడ సమాజ ఆమోదం కోసం.
ఫాలోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ సొసైటీ టు అవాయిడ్ సెన్స్యూర్ బై సొసైటీ. మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం. ట్రాఫిక్ రూల్ మనకు కొంచెం అయితే ఏమైద్దంటే పక్క వాళ్ళు గూడా తిడుతుంటారు. "అరే! ఏందే బాబు నువ్వు రూల్ పాటిస్తలేవేంది? లైన్ క్రమం ఇప్పుడు ఒక లైన్‌లో ఉంటాం మనం. లైన్ తప్పిపోతే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్‌లో గాని, వేరెక్కడ గాని క్యూ పాటించాలి మనం. క్యూ తప్పితే ఏం జెప్తారు? సమాజం ఇమ్మీడియేట్‌గా సెన్స్యూర్ చేస్తూనే ఉంటది. సో, అక్కడ అట్లా సమాజం సాంఘిక క్రమ నిర్వహత నైతికత అంటారు. సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్. సమాజం ఆమోదం కోసం ఫాలోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ సొసైటీ టు అవాయిడ్ సెన్స్యూర్ బై ద సొసైటీ ఆర్ అథారిటీస్ కదా! అథారిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తాం. ఫైన్ పడతది కదా! సో, అట్లా స్టీలింగ్ ఇక్కడ ఏమైతదంటే మామూలుగా స్టీలింగ్ గాని, మెర్సీ కిల్లింగ్ అనేది రాంగ్. దొంగతనం చేయడం తప్పు. సమాజం ఆమోదం ఉండదు. అదేవిధంగా మెర్సీ కిల్లింగ్ గూడా రాంగే ఇక్కడ. ఇక నెక్స్ట్ ఇవి 2 దశలు ఎక్కడియి అంటే లెవెల్ 2కి సంబంధించినయి. సాంప్రదాయక స్థాయి ఇక్కడ దశ అని ఇచ్చారు. కానీ స్థాయి ఇది సాంప్రదాయక స్థాయి. కన్వెన్షనల్ లెవెల్ 10-13 ఇయర్స్ ఏజ్‌లో ఉంటుంది. ఒకటేమో స్టేజ్ 3 మంచి బాలుడు. గుడ్ బాయ్, గుడ్ గర్ల్ ఓరియంటేషన్. అదేవిధంగా దీన్నేమో సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటారు. సోషల్ యాక్సెప్టెన్స్, సోషల్ రూల్స్ పాటించడం అనేది జరుగుతుంది. ఇక ఫైనల్‌గా లెవెల్ 3 ఉత్తర సాంప్రదాయక దశ. సో, ఇది లేట్ అడల్ట్‌హుడ్‌లో వస్తుంది. దీన్ని కన్వెన్షనల్ లెవెల్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటారు. ఇక ఇందులో 2 స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 5, స్టేజ్ 6. స్టేజ్ 5 అంటే దేని కింద వస్తుందంటే వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరించబడ్డ చట్టనీతి. మోరల్ కాంటాక్ట్ అని అంటారు దీన్ని. మోరల్ కాంటాక్ట్‌గా మామూలుగా స్టేజ్‌గా చెప్తుంటారు. సోషల్ ఆర్డర్ లేదా మోరల్ కాంటాక్ట్ ఓరియంటేషన్ అని కూడా అంటారు. సో, ఇండివిడ్యువల్ రైట్స్ అండ్ డెమోక్రటికల్లీ యాక్సెప్టెడ్ లా. నైతిక తీర్పులు అంతర్లీనమవుతాయి. హేతుబద్ధంగా ఆలోచిస్తారు. ఇక్కడ ఈ దశలో ఇప్పుడు మెర్సీ కిల్లింగ్ అనేది రాంగ్ కాదు. అది నిర్ణయాన్ని బాధితుడికే వదిలివేయాలి. సమాజానికి ప్రయోజనమైతే నైతిక ప్రమాణాలు మార్పులో తప్పు లేదు అనేది ఇక్కడ ఉంటుంది. స్టేజ్ 5లో వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన చట్టనీతి. మోరల్ కాంటాక్ట్ ఓరియంటేషన్ అంటారు. సో, ఇండివిడ్యువల్ రైట్స్ డెమోక్రటికల్లీ యాక్సెప్టెడ్ లా. నైతిక తప్పులు అంతర్లీనమవుతాయి. హేతుబద్ధంగా ఆలోచించడం అనేది మెర్సీ కిల్లింగ్ అనేది ఇక్కడ బాధితుడిగా వదిలివేయాలి అని చెప్పబడుతుంది. సమాజానికి ప్రయోజనమైతే నైతిక ప్రమాణాల్లో మార్పు జరుగుతుంది. ఇక స్టేజ్ సి ఫైనల్. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నైతికత అంటారు. యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఇది. స్టేజ్ 6 ఫైనల్‌దనట. హైయెస్ట్ లెవెల్ ఇవి. చాలా వరకు ఇక్కడ ఏ లెవెల్‌లో ఉంటారని చెప్పబడుతుంది అంటే కన్వెన్షనల్ లెవెల్ 2 సాంప్రదాయక దశ లోపటనే ఉంటారట చాలా వరకు. సాంప్రదాయక స్థాయి లోపటనే ఎక్కువ మంది ఉంటారట. ఈ ఉత్తర సాంప్రదాయక దశకు చాలా తక్కువ మంది వస్తారు. సో, ఉపాధ్యాయులుగా మనం ప్రయత్నం చేయాలి. ఆ లెవెల్‌కి పంపివ్వాలి అని అంటారు. సరే ఏదైనా ఈ యొక్క స్టేజ్ 6 ఇంపార్టెంట్ ఏందంటే అంతరాత్మ కాన్షియస్ చెప్పిన ప్రకారంగానే నడుచుకోవడం జరుగుతుంది. రెస్పెక్ట్ ఆఫ్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అంటే జస్టిస్, ఈక్వాలిటీ అంటే మనుషులందరూ సమానం. తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రవర్తించడం జరుగుతుంది. సో, ఈ విధంగా యూనివర్సల్ లాస్‌నే మనం మామూలుగా వాటిని యాక్సెప్టెన్స్‌కు తీసుకుంటామట. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నైతికత. బిట్ ఎట్లా అడుగుతున్నాడంటే ఇట్లే అడుగుతాడు. అంతరాత్మ నైతికత అనేది ఏ స్థాయిలో ఉంటుంది? లేదా ఏ దశలో ఉంటుంది? అదేవిధంగా అవాయిడెన్స్ ఆఫ్ పనిష్మెంట్. పిల్లలు పెద్దలను శిక్షణ తప్పించడానికి ఏ స్థాయి లోపట కనిపిస్తుంది అది? ఏ దశ అని కూడా అడగొచ్చు. గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అనేది ఏ దశకు సంబంధించింది? లేదా ఏ లెవెల్ అంటాడు? లెవెల్ అంటేనేమో సాంప్రదాయక దశ. దశ అంటేనేమో మూడవది మంచి బాలుడు, మంచి నైతికత. అదేవిధంగా సోషల్ ఆర్డర్‌ను సాంఘిక క్రమ నిర్వహణ అనేది ఏ లెవెల్‌లో ఉంటుంది? లేదా ఏ దశ అంటే? దశ అంటేనేమో 4 అయితది. లెవెల్ అంటేనేమో సాంప్రదాయక దశ. అదేవిధంగా అంతరాత్మ సూత్రాలను పాటిస్తుంటారు. లేదా యూనివర్సల్ లాస్‌ని పాటిస్తారు. అది ఏ దశ అనొచ్చు, ఏ లెవెల్‌కి సంబంధించింది. ఇప్పుడు లెవెల్ అని అడుగుతున్నారు. సో, అట్లా దయచేసి మనం వెరీ సింపుల్‌గా ఉంటది. అదేవిధంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, వస్తు మార్పిడి ఇచ్చే దశ లేదా స్థాయి ఏది? సో, స్థాయిలు గుర్తుపెట్టుకోవాలి. సో, ఫస్ట్‌ది లెవెల్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి. రెండవది లెవెల్ 2 సాంప్రదాయక స్థాయి. మూడవది అంటే దీన్ని కన్వెన్షనల్ లెవెల్ అంటారు. మూడవది ఉత్తర సాంప్రదాయక స్థాయి అది ఇక్కడ దశ అని తప్పుగా పడ్డది. దాన్ని పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటారు. సో, దయచేసి ఇందులోపట 4 ప్రతి దాంట్లో 2, 2 ఉన్నాయి. ఒకటికి 2 సార్లు చూస్తే మీకు గుర్తుంటది. ఎందుకంటే మల్టిపుల్ ఆన్సర్స్ టైపే కాబట్టి లేదా మ్యాచింగ్ టైపే కాబట్టి ఎట్లొచ్చినా పర్వాలేదు. సులభంగా 1 మార్క్ సాధించుకోవచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో
కైండ్లీ షేర్ దిస్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.